హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. మన టాలీవుడ్ చరిత్రలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు. ఎంతోమంది డైరెక్టర్లు ఎన్నో జోనర్లలో సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక స్టైల్ ఆఫ్ టేకింగ్ అనేది ఉంటుంది. ఒక్కో డైరెక్టర్ ఒక్క జోనర్లో మాత్రమే సినిమాలు చేయగలరు. కొందరు పొలిటికల్ సినిమాలు చేయగలరు, కొందరు కామెడీ సినిమాలు చేయగలరు, కొందరు యాక్షన్ మూవీస్ చేయగలరు, కొందరు మైథలాజికల్ సినిమాలు చేయగలరు. కానీ అన్ని జోనర్లలో చేసిన ఒకే ఒక డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. అన్ని జోనర్లలో సినిమాలు తీసి అన్ని జోనర్లలో బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లు అందించిన ఒకే ఒక డైరెక్టర్ మన టాలీవుడ్లో కేవలం కోడి రామకృష్ణ గారే. ఒకే సంవత్సరంలో 7 సినిమాలు తీసి 7 సినిమాలు డిఫరెంట్ జోనర్లో తీసి అన్ని సినిమాలు హిట్ చేసుకున్న డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారి కెరియర్లో టాప్ 10 మూవీస్ ఏంటి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచిన చిత్రం అరుంధతి. ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుష్కాని శిఖరానికి చేర్చిన చిత్రం ఇది. సోను సూద్ విలన్గా జీవించారు. అమ్మ బొమ్మాలి అనే సంభాషణ మనం ఇప్పటికీ మర్చిపోగలమా? మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీగా నిలుస్తుంది అరుంధతి. ఈ న్యూ జనరేషన్ వాళ్ళకి కోడి రామకృష్ణ అంటే ఎవరు అని తెలిసింది అరుంధతి మూవీ ద్వారానే. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మించారు. జేజమ్మ అనే పాట మారుమ్రోగిపోయింది అప్పట్లో. అనుష్క అరుంధతి పాత్రలో ఒదిగిపోయారు. అనుష్కని తప్ప ఆ పాత్రలో ఎవరిని ఊహించుకోలేం. అరుంధతి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ టాప్ సెకండ్ ప్లేస్లో నిలిచిన సినిమా నరసింహం నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల మామయ్య. 1989లో వచ్చిన చిత్రం ముద్దుల మామయ్య. బాలకృష్ణ విజయశాంతి జెండగా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇంతకుముందు ఉన్న సినిమాని డబుల్ మార్జిన్తో క్రాస్ చేసింది ముద్దుల మావయ్య. యాక్షన్, డ్రామా, సెంటిమెంట్, రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కింది. సిస్టర్ సెంటిమెంట్ చిత్రాలకి ఇంత ఆదరణ ఉంటుందా అని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ చిత్రం. కోడి రామకృష్ణ కెరియర్లో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రం ముద్దుల మావయ్య. నందమూరి బాలకృష్ణ కెరియర్లో నికార్సైన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చిత్రం ముద్దుల మావయ్య. నెక్స్ట్ టాప్ థర్డ్ ప్లేస్లో నిలిచిన సినిమా రాజశేఖర్ గారి అంకుశం. 1989లో వచ్చిన చిత్రం అంకుశం. రాజశేఖర్ జీవిత జెండగా నటించిన చిత్రం. రాజశేఖర్ కెరియర్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. యాంగ్రీ యంగ్ మెన్ పాత్రలో, యాంగ్రీ యంగ్ పోలీస్ పాత్రలో రాజశేఖర్ అదరగొట్టేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి హిందీ డెబ్యూ మూవీ ప్రతిబంధ్ మూవీ అంకుశం చిత్రం ఆధారంగా రీమేక్ అయినదే. నెక్స్ట్ టాప్ ఫోర్త్ ప్లేస్లో నిలిచిన సినిమా రమ్యకృష్ణ సౌందర్య లీడ్ రోల్స్లో నటించిన అమ్మోరు. 1995లో వచ్చిన చిత్రం అమ్మోరు. కోడి రామకృష్ణ కెరియర్లో మరో రకమైన జోనర్ మైథలాజికల్ ఫ్యాంటసీ మూవీగా వచ్చింది. సౌందర్య, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మించారు. ఈ సినిమా రాకముందు విజువల్ ఎఫెక్ట్స్ ఫిలిమ్స్ చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ని ఎలా వాడాలో, వాటితో ఎలా విజువల్ వండర్స్ క్రియేట్ చేయాలో ప్రూవ్ చేశారు కోడి రామకృష్ణ గారు. అమ్మోరు సినిమా తెలుగు సినిమాల్లో ఒక మెమరబుల్, రిమార్కబుల్ అచీవ్మెంట్. నెక్స్ట్ టాప్ ఫిఫ్త్ ప్లేస్లో నిలిచిన సినిమా నరసింహం నందమూరి బాలకృష్ణ గారి మంగమ్మ గారి మనవడు. నరసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం మంగమ్మ గారి మనవడు. బాలయ్య బాబుకి జంటగా సుహాసిని గారు బెస్ట్గా నిలిచారు. లెజెండరీ యాక్టర్ భానుమతి గారు బెస్ట్ రోల్లో నటించారు. ఈ చిత్రం తమిళ్లోని మన్ వాసనై చిత్రానికి రీమేక్. తమిళ్లోని క్లాస్ మూవీని తెలుగులో మాస్ మూవీగా మలిచారు కోడి రామకృష్ణ గారు. ఈ చిత్రం ఫ్యామిలీ, యాక్షన్, రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కింది. బాలయ్య కెరియర్లో మర్చిపోలేని చిత్రం మంగమ్మ గారి మనవడు. నెక్స్ట్ టాప్ సిక్స్త్ ప్లేస్లో నిలిచిన సినిమా ప్రేమ లీడ్ రోల్లో నటించిన దేవి. 1999లో వచ్చిన చిత్రం దేవి. గ్రాఫిక్స్తో అలరించిన చిత్రం ఇది. ఎంఎస్ రాజు గారు నిర్మించారు. కోడి రామకృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచే దేవి శ్రీప్రసాద్ అని పేరు తెచ్చుకున్నారు ఆయన. చిన్న వయసులోనే అద్భుత సంగీతం అందించారు. ప్రేమ లీడ్ రోల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలోని విలన్ని చూస్తే ఇప్పటికీ భయం వేస్తుంది చిన్నారులకు. నెక్స్ట్ టాప్ సెవెంత్ ప్లేస్లో నిలిచిన సినిమా దేవుళ్ళు. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రం దేవుళ్ళు. పృథ్వీ, రాశి జంటగా నటించారు. వందే మాత్రం శ్రీనివాస్ అందించిన పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే. ఈ మూవీ స్టోరీయే ఒక వండర్. అమ్మా నాన్నల్ని కలపడానికి పిల్లలు పడే కష్టాలు, అన్ని టెంపుల్స్కి తిరిగి ఆ దేవుళ్ళని వేడుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలోని పిల్లలను చూస్తే ఎవరైనా కంట తడి పెట్టాల్సిందే. నెక్స్ట్ టాప్ 8th ప్లేస్లో నిలిచిన సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.
1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించారు. ఆయనకి జోడీగా మాధవి గారు నటించారు. ఈ చిత్రం ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రం ద్వారానే గొల్లపూడి మారుతీరావు లాంటి అద్భుతమైన నటుడు మన టాలీవుడ్కి పరిచయం అయ్యారు. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ 365 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన సినిమా నవీన్ మహేశ్వరి జంటగా నటించిన పెళ్లి. 1997లో వచ్చిన చిత్రం పెళ్లి మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వడ్డే నవీన్ మహేశ్వరి జంటగా నటించారు. మంచి ఫ్యామిలీ రొమాంటిక్ మూవీగా నిలిచింది. ఈ మూవీలోని పాటలు సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. ఎస్ఏ రాజ్ కుమార్ అద్భుతమైన సంగీతం అందించారు. డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందింది పెళ్లి చిత్రం. నెక్స్ట్ టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా అర్జున్ నటించిన మా పల్లెలో గోపాలుడు. 1985లో వచ్చిన చిత్రం మా పల్లెలో గోపాలుడు. అర్జున్ పూర్ణిమ జంటగా నటించారు. ఇది యాక్షన్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కింది. కేవి మహాదేవన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. కోడి రామకృష్ణ కెరియర్లో టాప్ 10లో ఖచ్చితంగా ఉండాల్సిన చిత్రం మా పల్లెలో గోపాలుడు. ఈ మూవీలో అర్జున్ అద్భుతంగా నటించారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.